మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ భవన్లో చేసిన కామెంట్స్ పై మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు. ప్రభుత్వం కూల్చితే కూలడానికి బీఆర్ఎస్ నేతలు కట్టిన కాళేశ్వరం అనుకుంటున్నారా అంటూ ప్రశ్నించారు. నాసిరకం సిమెంట్ తో కట్టినట్లు కాదని, కాంగ్రెస్ ది 130 ఏండ్ల పునాదని వ్యాఖ్యానించారు. 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వచ్చి తీరుతారని పునరుద్ఘాటించారాయన. అలాగే అంతరుద్యం తమ పార్టీలో కాదని, హరీష్ తో గులాబీ పార్టీలోనే వస్తుందన్నారు. కేసీఆర్ కి వెనుక నుండి గడ్డపార గుచ్చడానికి హరీష్ సిద్ధంగా ఉన్నాడని ఎద్దేవా చేశారు. మా ఎమ్మెల్యేలది నువ్వేం చేయగలుగుతావు అని ఆయన ప్రశాంత్ రెడ్డి అన్నాడు. ప్రశాంత్ రెడ్డి, మీ హరీష్ రావు దగ్గర కాళేశ్వరము మేడిగడ్డ పైసలు ఉన్నాయి, సంగారెడ్డికి 60 కోట్ల రూపాయలు మీరు పంపించారు, మీ క్యాండిడేట్ గెలిచాడు. నా దగ్గర 60 కోట్లు ఉంటే సంగారెడ్డి నీ టీఆర్ఎస్ క్యాండిడేట్ డిపాజిట్ కూడా రాకుండే, పట్టపగల నీ క్యాండిడేట్కి సుక్కలు చూపెడుతుంటే నేను 60 కోట్లు నా దగ్గర ఉంటే. మీ క్యాండిడేట్ అదృష్టం, హరీష్ రావు అదృష్టం ఏంటంటే మీ దగ్గర ఒక 60 కోట్ల రూపాయలు శీలకున్నాయి పైసలు, మీ దగ్గర శీలకున్నాయి మీ దగ్గర పైసలు. కాబట్టి మీ క్యాండిడేట్ గెలిచాడు, నేను ఓడిపోయినా. సంగారెడ్డి నియోజకవర్గంలో జగ్గారెడ్డిని అభిమానించేటోళ్ళు డబ్బులకు సంబంధం లేకుండా 70% ఓటర్స్ నాకు ఓట్లు వేస్తారు. కొంత గరీబ్ వాళ్ళు ఉంటారు పాపం, వాళ్ళని మీరు మభ్యపెట్టి హరీష్ రావు దగ్గర 60 కోట్లు పంపించిండు, మీ క్యాండిడేట్ గెలిచిండు. మా ఎమ్మెల్యేలది నువ్వే